అందరూ అంటుంటారు ఆ నరకాసుడు చావడం వల్లే దీపావళి వచ్చిందని. నాకు మాత్రం ఈ శ్రీనిగాడు పోవడం వల్లే దీపావళి వచ్చి ఉంటుంది. దేవుడు ఉన్నాడు, మన చేతికి మట్టి అంటకుండా వీడి మట్టిలో కలిపేశాడు. వీడు శ్రీనిగాడు కాదు, శనిగాడు. ఈడ్చిపారే నా కొడుకుని. ఏడ్చిన చాలు, ఆపనింకా. చూడండి చూడండి ఎంత దారుణం. పోయినవాడు శత్రువు అయినా సరే జాలి చూపిస్తారు, కానీ ఇంత పగ, ఇంత ద్వేషమా? ఏంటో ఈ లోకం. ఎవరా అని ఆలోచిస్తున్నారా? నేనే మీ సీనుగాడిని. నేను పోలేదండి బాబు. డీప్ షాక్ వల్ల బ్రెయిన్ తప్ప బాడీలో ఏ పార్టు పనిచేయట్లేదు. ఇది నా పరిస్థితి. ముక్కు మీద ఈగ వలన తరమలేని దుస్థితి. గిరి, బాబాయ్కి ట్రై చేశాను రా, కలవట్లేదు. చాలాసార్లు ప్రయత్నించాను రా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏంటి వింత, ఏంటి విడ్డూరం? పోతేనే ఐ లవ్ యూ చెప్తావని ఫస్ట్ సైట్ లోనే చెప్పుంటే ఆ క్షణమే పోయిండేవాడిని కదే. ఉన్నప్పుడు ఉలుకు పలుకు లేదు, తీరా పోయాననుకొని వచ్చి సునామీ అంత ప్రేమ చూపిస్తున్నావు. ఓ గాడ్, ఏంటి ప్రేమ, ఏంటి డ్రామా? బాబాయ్ చూడరా, సవాలు తీసేసారా లేదా? మీ వల్ల కాకపోతే చెప్పండి, నేను ఇచ్చి పారేస్తా. ఇంకొక 5 నిమిషాలు తీసుకెళ్తాం. తొందర కానివ్వండి. పదా. ఎవర్రా? ఇంకెవర్రా? ఆ ప్రెసిడెంట్ గారు. అందరూ వచ్చేసినట్టేగా. బాబాయ్ రా. బాబాయ్కి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను రా. ఆ ప్రెసిడెంట్కి మనం ఏం చెప్పలేం. ఇప్పటికే 10 సార్లు కాల్ చేశాడు రా. పండుగ పూట శివాన్ని ఎక్కువసేపు కూర్చోదని చెప్పి అరుస్తున్నారు రా. మీ వల్ల కాకపోతే ఈ కార్యక్రమం నేను చేస్తా అంటున్నారు రా. ఒకవేళ వాడు చేస్తే సీను ఆత్మ శాంతించదురా. మనమే చేద్దాం. ఇలా చేస్తే నా ఆత్మ ఎగిరి గంతేస్తుంది అనుకుంటున్నావా? ఇలా జరిగినా ఎలా జరిగినా బాబాయ్ లేకుండా, బాబాయ్ని చూడకుండా నేను పోతే నా ఆత్మ శాంతించదురా. చితికిపోతుందిరా, చితికిపోతుంది. బాబు బస్ ఆపండి, ఆపండి, ఆపండి బాబు. అయ్యా, చీనికి లేడయ్యా, కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడయ్యా. నీకు ఆఖరి చూపు కూడా లేకుండా పూర్తి చేశారయ్యా. నిన్ను ఎప్పుడైనా కొట్టేనా? ఒక మాట అయినా నిన్నరా? ఎందుకురా నువ్వే నా జీవితం వరకు నాకు జీవితాన్ని ఇచ్చే జాబులు రిజైన్ చేసి వచ్చేసాను. ఇంకా జీవితాంతా నీతోనే ఉండిపోతాను రా. నువ్వు నా జీవితం రా. ఒకసారి నన్ను బాబాయ్ అని పిలవరా, ఒకసారి బాబాయ్ అని పిలవరా, ఒక్కసారి బాబాయ్ అని అనరా. బాబాయ్, బాబాయ్, మంచినీళ్ళు బాబాయ్. నా సీరు బతికే ఉన్నాడు, నా సీరు బతికే ఉన్నాడు, నా సీరు బతికే ఉన్నాడు.
బాబాయ్ ఇవేంటి? మంచినీళ్ళు. మంచినీళ్ళు. నేను ఇంతకాలం నాకు కావాల్సిన క్వార్టర్ గురించి ఆలోచించాను. ఈ ఊరికి కావాల్సిన వాటర్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ పైవాడు నన్ను ఎందుకు పంపాడో ఇప్పుడు అర్థమైంది. నువ్వు కోఆపరేట్ చేస్తే నా ఆపరేషన్ పూర్తవుతుంది బాబాయ్. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఓ గ్లాస్ మంచినీళ్ళు 100 జీవితాలు వాడిపోతున్నాయి. మొగ్గ దశలోనే మాడిపోతున్నాయి బాబాయ్. ఓవైపు ఫ్లోరైడ్ వాటర్ ఊరిపైన సవారీ చేస్తుంటే, మరోవైపు మంచినీటి ప్రాజెక్ట్ ఈ ఊరిని సవాల్ చేస్తుంది. దేవుడు నన్ను నమ్మాడు, ఒక అవకాశం ఇచ్చాడు. నేను నిలబెట్టుకోవాలి. ఏంట్రా నువ్వు మాట్లాడేది? ఇదిగో నువ్వు నామినీగా సంతకం చేసిన నా లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్. ఇది కేవలం బాండ్ కాదు, ఫ్లోరైడ్ సమస్యకి డెడ్ ఎండ్. నేను పోతే ₹1,00,00,000 మనీ వస్తాయి. నువ్వు అంటే ఊరికి మంచినీళ్ళు వస్తాయి. ఊరి కోసం చూస్తూ చూస్తూ నిన్ను వదులుకోవడం నా వల్ల కాదు. గుర్తుందా బాబాయ్, ఒకరోజు నింకిలో మబ్బులా మెరిసి బ్రతకటమే జీవితం అని నేనంటే, కాదు నేలపై చినుకులా కూర్సి బ్రతకటమే జీవితం అని నువ్వు నేర్పావు. నేలపై చినుకులా కురిసి బతుకు, ఎదిగే మొక్కల, విరిసే మొగ్గల, చుట్టూ సుగంధాలతో 10 మంది గుండెల్లో పదిలంగా బతుకు, చిరకాలం బతుకు, చిరంజీవిలో బతుకు. అదే సత్యం, అదే నిత్యం, అదే తత్వం. నిన్నటిదాకా నింగిలో మెరిసిన మబ్బుని, ఈరోజు నేలపై చేరాలనుకుంటున్న చినుకుని. నువ్వు ఒప్పుకుంటే మొక్కలా విరిసి మొగ్గలా మెరిసి 10 మంది గుండెల్లో పరిమళమవుతా. ఆ పసిపాపల కళ్ళల్లో పరవశమవుతా. నేను గుడి కట్టగలను, గుడిలో విగ్రహాన్ని పెట్టగలను, కానీ గుడి దాటి ఏ గుండెను చేరొద్దని ఆ దేవుడు నేను శాసించలేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఎందుకు అలా చూస్తున్నావు? చూసి ఏం చేస్తావు? నువ్వంటే నాకు ఎప్పుడు ఇష్టమే. టూలెట్ బెడ్ వంకుతను నన్ను చూడడానికి వచ్చినప్పుడే నువ్వు నాకు నచ్చేసావు. విఆర్ఓ నుండి ప్రెసిడెంట్ కూతుర్ని కాపాడి నువ్వు చెయ్యని తప్పును ఒప్పుకున్నప్పుడే నా మనసు నీకు ఇచ్చేసాను. ఆ రోజు మార్కెట్లో నువ్వు నన్ను ఫాలో అయ్యావని నీపై కోపం నటించాను. నిజానికి నేను నిన్ను ఫాలో అయ్యాను. సరే, అంత ప్రేమ ఉంది కదా, నేను మళ్ళీ పుడితే ప్రేమిస్తావా? ఏంటి అలా షాక్ అయి చూస్తున్నావు? చిన్నపిల్లాడిని ఎలా ప్రేమించడమనా? ఓ తల్లిలా ప్రేమించలేవా? ఏ దేవుడైనా కరుణించి కుంతికి కర్ణుడిలాని నాకు ఇస్తే జీవితాంతం నేను చూసుకుంటూ బతికేస్తా. ఏంటి పెళ్లి పెటాకులు లేకుండానా? చంపేస్తా. నేను నీ సీనుని. సీను